హే, మీకు ఈ అద్భుతం తెలుసా? సముద్రం లోపల నదులు ఉంటాయి. నిజమండి. సముద్రం లోపల నదులు ఉంటాయి. బయట నుంచి నదులు వెళ్ళి సముద్రంలో కలవడం కాదు. నిజంగా సముద్రం లోపలే నదులు ఉంటాయి. నమ్మలేని నిజం కదా, కానీ ఇది నిజం. నిజంగా సముద్రం లోపల నదులు ఉంటాయి. ఎప్పుడు ఊహించలేదు కదా, అంత పెద్ద సముద్రం మన కళ్ళెదురుగా కనిపిస్తుంది. కానీ దాని కింద కూడా నదులుంటాయి అని ఎప్పుడూ అనుకుని ఉండరు కదా. కానీ ఇది నిజం. ఈ మధ్యకాలంలో సైంటిస్టులు కనుక్కున్న మరో అద్భుతం, ప్రపంచానికి తెలియని మరో వింత, సముద్రం లోపల నదులు. ఇలా ఎందుకుంటాయో మీకేమన్నా తెలుసా? నేను చెప్తా వినండి. సముద్రంలో ఉండే ఉప్పు శాతం వల్ల. సముద్రంలో కొన్ని చోట్ల మిగిలిన సముద్రంతో కన్నా కానీ అక్కడ చాలా ఎక్కువ రెట్లు ఉప్పు ఉంటుంది. దానివల్ల కొంత నీరు అనేది కిందకి దిగిపోయి నదులుగా మారుతుంది. ఈ నదులు నీళ్లు పారడమే కాదండోయ్, చాలా వింతలు ఉంటాయి ఇందులో. నదులు ఎన్నో మలుపులు తిరుగుతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అండ్ ఈ నదులు చాలా ప్రమాదకరం కూడా అండి. ఎందుకంటే ఈ నదుల లోపల ప్రాణవాయువు, ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర జీవరాశులు అందులోకి ఏమన్నా వెళ్తే అత్యంత ప్రమాదకరమైన చోటుకు వెళ్ళినట్టే. ఎందుకంటే వాటికి కావాల్సిన ఆక్సిజన్, ప్రాణవాయువు మరియు సూర్యరశ్మి అస్సలు దొరకవు ఆ చోటును. దానివల్ల అవి చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఎవరు అనుకుని ఉండరు కదండి ఇలా సముద్రం లోపల నదులు తిరుగుతాయని. మన భూమి ఎప్పుడు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. సముద్రం ఇంకెన్నో ఆశ్చర్యాలను తనలో దాచుకుని ఉన్నది. ఇదే కాదు, మీకు ఇంకో గొప్ప విషయం చెప్పనా? మీరు బయట ఎంతో అద్భుతమైన వాటర్ ఫాల్స్ని చూసుంటారుగా, జలపాతాలు. ఇవి సముద్రం లోపల కూడా ఉంటాయి తెలుసా? ఇది మరో ఆశ్చర్యం కదా. ప్రపంచంలో అతి పెద్ద జలపాతం వచ్చి గ్రీన్లాండ్కి, ఐస్లాండ్కి మధ్యలో ఉంది. ఇది భూమి మీద ఉన్న ఎన్నో జలపాతాల కన్నా కానీ చాలా పెద్దది. సముద్రం ఇలాంటి నిజాలని ఎన్నో తన లోపల దాచుకుని ఉన్నది. మనకి తెలియని ఎన్నో రహస్యాలు ఈ భూమి గురించి ఈనాటికి శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. సముద్రం అడుగుల వెళ్తున్న కొందికి మన భూమి మరింత ఆశ్చర్యంగా, మరింత విస్తృతంగా, ఎవరికీ అర్థం కాని ఒక మిస్టీరియస్గా తయారవుతూ